Mrs. Sweta Gupta, Chairperson, National Women's Rights Commission. Yes, that is correct. Justice delivered. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Do you still stand by the statement? Yes, of course. ఎంత శాతం చెప్పగలరా? 100%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 100% నమ్ముతున్నారు. లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ 10వ తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు? What? బీపీ, బ్లడ్ ప్రెషర్, బికాస్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై. కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల was raped and killed just few kilometers away from your commission office at a place called Bommasandra. But ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK. #my college crush. సో నా ప్రశ్న ఏంటంటే why were you shocked only at Saba's death? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. No, Your Honor. He is trying to generalize things here. Sabha was burned to death, Your Honor. She was not just raped, but burned to death. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరా గాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? But that was a national headline, right? Yeah. I'm sorry. Your Honor, she's right actually. That was the national headline. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. చాలు. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్గా వచ్చింది. దీన్నే ఇప్పుడు అతను చదివాడు. So my question to you, editor, is out of these two, why was Sabha's case
ది హెడ్లైన్. అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు. షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా? టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు. ద ఫ్యాక్ట్ వాస్ షీ వాస్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే a possibility of rape అని. a possibility of rape. What if she has committed suicide? What if she had burned herself? Leave all that aside. ఎవరది? Who is this Sabha? She is my daughter. అరే లుక్ హియర్, సిట్ డౌన్. I'm her mother. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి అయ్యా. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత కూడా ప్లీజ్ సిట్ డౌన్. కసి తీరలేదంటే ప్లీజ్ కూర్చోండి. kill us both. కంట్రోల్ యువర్ సెల్ఫ్. Kill సిట్ డౌన్. us both. Kill us. The court will take a short break. Ram, ask the lady to see me in the chamber. ఏమైందిరా? నేను వచ్చి చెప్తాను. యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ది డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి.
షబానా, ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపెన్ టు యువర్ డాటర్. She was raped. ఐమ్ సారీ. She was raped. లౌడర్ ప్లీజ్. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని